'హ్యాపీ ఎండింగ్' తెలుగు ఫిల్మ్ రివ్యూ బై ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 26 నిమిషాలు. కామెడీ, ఫ్యాంటసీ, రొమాంటిక్ సినిమా. యూఏ సర్టిఫికేట్. విడుదల తేదీ 2 ఫిబ్రవరి 2024 అంటే ఫిబ్రవరి 2వ తారీఖున వచ్చినటువంటి ఈ సినిమాలో హీరో యష్ పూరి. ఇక హీరోయిన్ వచ్చి అపూర్వారావు. అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలో నటించే సినిమాలో ఝాన్సీ అతని భార్యగా నటించింది. విష్ణు ఓఐ ఇంకొక ప్రధాన పాత్రలో నటించాడు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల మరియు యోగేష్ కుమార్ పూరి ఈ ముగ్గురు కూడా నిర్మాతలుగా వ్యవహరించినటువంటి ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మీద చేసినటువంటి సినిమా. ఆ కాన్సెప్ట్ కొంచెం వెరైటీగా ఉంటుంది. అట్లాగే రవి నిడమర్తి అనే అతని మ్యూజిక్ ఈ సినిమాకి ఒక డిఫరెంట్ మ్యూజిక్‌ని అందజేసింది. కథ ఏంటంటే ఒక అడల్ట్ సినిమాకు వచ్చినటువంటి ఒక స్వామీజీని అవమానిస్తూ లైటేసి ఇతను పలానా స్వామీజీ అని జనంలో అల్లరయ్యేటట్టు చేస్తే ఆ స్వామీజీ శపిస్తాడు అతన్ని. శపించి 14 ఏళ్ల పిల్లాడిని శపించి అంటాడు, "నువ్వు ఏదైతే నా సెక్స్ చూస్తూ ఈ నన్ను పబ్లిక్‌లో అపహాస్యం చేసి సెక్స్ మీద ఇది చేశావో, నీకు ఆ సెక్స్ లేకుండా చేస్తాను. జీవితంలో నీకు అటువంటి ఆనందం లేకుండా చేస్తాను" అని చెప్పి శపిస్తాడు. ఇక ఆ పిల్లాడు నువ్వెవరిని తలుచుకుంటావో, ఎవరిని కామంతో ఊహించుకుంటావో ఆ లేడీ చచ్చిపోవాలి. చచ్చిపోతుంది. సో, కాబట్టి నువ్వు ఆ సుఖానికి దూరమైపోయేలాగా నీకు శపిస్తున్నానని చెప్పి శాపం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇతను ఇంటికెళ్ళి పడుకొని ఒక హీరోయిన్‌ని ఊహించుకుంటాడు. ఓ పాటలో ఒక హీరోయిన్‌ని ఊహించుకుంటాడు. ఊహించుకుంటే అనుకున్నట్టుగానే ఆ హీరోయిన్ చచ్చిపోతుంది. ఆ తర్వాత టీచరు బోర్డు దిక్కు చూడు అంటే ఆ టీచర్‌ని కామంతో చూస్తాడు. ఆ టీచర్ తెల్లారొచ్చేసరికి స్కూలుకొచ్చే వరకు టీచర్ చచ్చిపోతుంది. సో, ఈ చిన్నప్పటి విష్ణు క్యారెక్టరు ఆ ఫ్రెండ్‌కి చెప్తే వాడు భయపడిపోతాడు. ఓయమ్మ! అంటే నిన్ను గూడా పోలీసులో పట్టిస్తారా? నువ్వు ఏది కాదన్నావు అందుకే హీరోయిన్ టీచర్‌ని ఊహించుకున్నాను అనుకొని వాడు పారిపోతాడు. తర్వాత ఎప్పుడో పెద్దయిన తర్వాత కలుసుకుంటాడు. ఇక ఇతను యువకుడయ్యాడు 18 సంవత్సరాల తర్వాత. ఈ అనితా చౌదరి తల్లి పాత్ర చేసింది. ఆమె చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసి మంచి తల్లి పాత్ర చేసింది. సో, ఇట్లాంటి నేపథ్యంలో కేర్ టేకర్‌గా ఝాన్సీ వాళ్ళ ఇంటి హీరోయిన్ కేర్ టేకర్‌గా ఉంటుంది అపూర్వరావుకి. ఆమె మళ్ళీ ఎంటర్ అయ్యి వీళ్ళిద్దరి మధ్య సెక్స్ జీవితం లేదని గమనిస్తుంది. ఇతనెందుకు సెక్స్ జీవితం లేదంటే ఇతను తింటే మనిషి చచ్చిపోతుందన్న ఫీలింగ్ తోటి పెళ్లయిన తర్వాత కూడా అపూర్వరావును అంటే ఆ పాత్రని ఆయన భార్యను అతను వేయకుండా ఉంటాడు. ఊరుకుంటే ఎందుకు ఆ తండ్రి వచ్చి వీళ్ళని గమనిస్తూ వీళ్ళ మీద కన్నేయమని చెప్పేసి ఝాన్సీని వాళ్ళ ఇంటికి పంపిస్తే కన్ఫర్మ్ చేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం లేదు అని. అప్పుడు హీరోయిన్ అంటుంది, "నాకు గూడా సెక్స్ కోరికలు కలవా? నాకు ఉంటాయి గదా కోరికలు. కానీ నన్ను ప్రేమతో నన్ను చేయి కలిపినా గూడా నాకు సెక్స్‌తో చేసినంత సమానము. అంత హ్యాపీగుంది నాకు. నేను ఆ రిస్క్ తీసుకోదలుచుకున్నాను. నువ్వు చిన్నప్పటి జీవితం చెప్పావు గదా! అదేం కాదు. నన్ను చెయ్యి" అని చెప్పేసి అంటుంది. లాస్ట్‌కి హ్యాపీ ఎండింగ్ ఏంటంటే అతను ఇంగ ఎన్నో సార్లు ట్రై చేస్తాడు. మళ్ళీ క్షమాపణ పెడదామని చెప్పి అజయ్ ఘోష్ పాత్ర దగ్గరికి పోదామనుకుంటే, ఇతను షూటింగ్స్‌లో మేకప్ అండ్ డైరెక్టర్ కింద ఉంటాడు. సో, ఇతను ఆ షూటింగ్స్‌కెళ్ళినప్పుడు ఒకరోజు జూనియర్ ఆర్టిస్ట్ కింద నిజమైన సాధువుని తీసుకొస్తారు అజయ్ ఘోష్. అతని దగ్గరికెళ్తే "నీకు చెప్పిందంతా నీ భ్రమ మాత్రమే" అని చెప్పేసి ఆన్సర్ ఇస్తాడు. ఇంతలో ధ్యానంలో ఉన్నానంటాడు. 59 నిమిషాలు వెయిట్ చేస్తాడు. ఇంతలో అతను చచ్చిపోతాడు. అక్కడనే ధ్యానంలో గుండెపోటుతో చచ్చిపోతాడు. అంటే ఇంకా అతని నుంచి ఎట్లాంటిది తీసుకునే అవకాశం ఉండదు. సో, ఆ ప అది ఆ శాపం విమోచనం కోసం తిరుగుతా ఉంటే ఇంకో స్వామీజీ దగ్గరికి పోతే అతను చేయి కాల్చుకుంటాడు. వీడికే రాదు మనకేం చెప్తాడని చెప్పి అట్లా ఎన్నో ప్రయత్నాలు బెడిసి కొడుతుంటాయి. ఇతని మనసులో కూర్చుండిపోతుంది. ఇతను సెక్స్ చేస్తే చచ్చిపోతది ఆ లేడీ అని. లేదా ఊహించుకున్నా చచ్చిపోతదని. చచ్చిపోయినోళ్ళని ఊహించుకుంటుంటాడు. 'సిల్క్ స్మిత' లాంటి ఇంగ్లీష్ హీరోయిన్‌లను కొందరు 'సిల్క్ స్మిత'ను మళ్ళీ ఇంకొందరు ఇంగ్లీష్ హీరోయిన్‌లు బోర్డ్ మీద రాసుకొని చూసుకుంటాడు. ఇది హీరోయిన్ గమనిస్తుంది. అతని ఫ్లాష్‌బ్యాక్ వింటుంది. విన్న తర్వాత చాలా పెద్ద మనసుతో ఆమె యాక్సెప్ట్ చేసి నాకేం జరగదు. నువ్వు నన్ను చేసుకో అని చెప్పేసి చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత పడుకోవడానికి భయపడుతుంటాడు. ఇక ఉత్త ఆకాశంలో చుక్కలు, చంద్రుడు అవి లెక్కపెడుతూ ఉంటే ఫ్రెండ్‌కి తెలుసు ఈ అసలు నీకు పెళ్ళే అవుతది అనుకోలేదు చేసుకున్నావని అంటే, ఆ విష్ణుని హీరోయిన్ తండ్రి అడుగుతుంటే నాకు ఇంక అంతకన్నా ఏమి అడగకండి సార్ అని చెప్పి పారిపోతాడు అక్కడి నుంచి. గిఫ్ట్ తీసుకొచ్చిన పెళ్లి కూతురు తండ్రితో. ఇంకా తర్వాత వీళ్ళు ఎన్నెళ్ళైనా పిల్లలు కలగకపోతే పిల్లల్ని చేసుకుంటే పిల్లలు రారు మాకు అని చెప్పేస్తారు. ఆ తర్వాత చిన్నప్పుడు ఉన్నప్పుడు 14 సంవత్సరాలప్పుడు ఎప్పుడైతే శాపం పొందిందో, అప్పుడు వాళ్ళ నాన్నమ్మని అడుగుతాడు. అసలు శాపం ఉంటుందా నాన్నమ్మ అంటే, ఎందుకుండదు కర్ణుడు అప్పుడు గురువుని తొడ మీద పెట్టుకున్నప్పుడు తేనెటీగ కుడుతూ ఉంటే గురువుగారికి నిద్రాభంగం జరుగుతుందని ఓర్చుకుంటే, ఇంత ఓర్పు ఈ కేవలము క్షత్రియునికే ఉంటుంది. నువ్వు బ్రాహ్మణుడు అని అబద్ధం చెప్పావు అని నీకు అసలు టైంలో నీకు శాపాలు ఏవైతే నువ్వు నేర్చుకున్నావో విద్యలు దొంగతనంగా నేర్చుకున్నావో అవి పనికి రాకుండా పోవుగాక అని శాపం ఇచ్చాడు. అట్లాగే పాండురాజుకు కూడా ఒక శాపం ఉంటుంది. ఆ శాపం ఏందంటే రమిస్తున్నటువంటి అంటే దెంగించుకుంటున్నటువంటి ముని భార్య ఒక లేళ్ల రూపంలో, జింకల రూపంలో ఉన్నప్పుడు వీళ్ళు గాయపరిచి చంపేస్తే, వాళ్ళు పోతూ పోతూ నీకు ఓ నీ ఇది నీకు నష్టం జరుగుగాక అని జెప్పేసి వాళ్ళు శాపం ఇస్తారు. అంటే అసలు టైంలో నీకు ప్రాబ్లమ్ వస్తుంది అని గాక అని జెప్పేసి, ఈ సుఖం లేకుండా నువ్వు అయిపోతావు. ఎప్పుడైతే నువ్వు సుఖంతోటి ఎవరైనా ఆ యాంగిల్ తోటి నువ్వు గనుక చేయాలని ట్రై జేస్తావో,
నువ్వు చచ్చిపోతావు. అంటే నువ్వు సెక్స్ చేయడానికి పోతే చచ్చిపోతావు అని చెప్పేసి ఒక శాపం పెడతాడు. మునీశ్వరుడు. ఆ మునీశ్వరుని శాపం ప్రకారంగా అది జరుగుతుంది. అది యాక్చువల్లీ దాన్నే బేస్ చేసుకొని ఇంకా పురాణాలలో ఉన్నటువంటి ఇంకో మొత్తం 3 కథల్ని మనకిక్కడ చెప్పే ప్రయత్నం చేశారు. అప్పుడు నాన్నమ్మ పాత్రధారిణికి నటి అన్నపూర్ణ డబ్బింగ్ చెప్పడం విశేషం. సో, ఇట్లా దీని కథ మెయిన్ బేస్ అదే అనమాట. ఇంకా ఇప్పుడు ఈమెను పెళ్లి చేసుకోవాలా వద్దా? ఆమె ఆత్మాభిమానంతోటి పలానా అతను కూతురు అంటుర్రు. ఇప్పుడు పలానా వైఫ్ అంటుంది. నా ఐడెంటిటీ లేదు అనడం మూర్ఖత్వంగా అనిపిస్తుంది మనకక్కడ. సరే మొత్తానికి ఏందంటే మేకప్ ఆర్టిస్ట్‌గా పోయిన ఇతను ఆమె భావాలు కనుక్కున్న తర్వాత వీళ్ళిద్దరికి ఫ్రెండ్‌షిప్ ఏర్పడుతుంది. షీ అని మహిళల మీద ఎటువంటి దాని మీద ఒక ఉపన్యాసాలు అవి జరిగిన తర్వాత మహిళల ఐడెంటిటీని మహిళలే కించపరుచుకుంటున్నారు ఇండ్లలో అని చెప్పేసి ఇతని స్పీచ్‌ని అట్రాక్ట్ అయ్యి ఇతన్ని లవ్ చేస్తుంది. నువ్వు నాకిష్టం అంటుంది. కానీ ఇతను ఈ ప్రాబ్లమ్ ఇది. చెప్తే నాకిష్టం లేకపోతే డైరెక్ట్ చెప్పొచ్చు. ఈ కథలని ఎందుకు చెప్తున్నావు అని హీరోయిన్ ముందు నమ్మదు. తర్వాత నమ్ముతుంది. తర్వాత చేసుకున్నాక కూడా ఆమెని ఎక్కే ప్రయత్నం చేయడు ఇతను. తర్వాత ఈమె యోగా టీచర్ ఉంటుంది. ఆ యోగా టీచర్‌లో పిరుదులు ఇలా కలిపేలాగా మొత్తం స్కిన్ టైట్‌లేసుకొని పిల్లలని కనబడేలాగా నీట్‌గా టైట్‌గా చేసేసి యూని కనబడేలాగా ఉల్టా ఇట్లా ఆమె డ్రెస్‌తో అట్లా సెడ్యూసింగ్ భంగిమలు పెడుతుంటే ఇతనికేమో లేస్తా ఉంటుంది. ఇంక ఇతను ఎంత లేసినా కూడా ఇతను ఓర్చుకుంటాడు. ఆమె అంటుంది అప్పుడు నాకు నా మీద చాలా ఇష్టం ఉంది. ఎంత ఇష్టం అంటే నన్ను ముట్టుకుంటే ఎక్కడ నేనేమైపోతానని నీ ఇష్టాన్ని దాచుకుంటున్నావు నాకు తెలుసు. నాకు అర్థమైంది నీ ప్రేమ. నాకేం కాదు జంగు జంగు అని చెప్పి వెంటపడి లాస్ట్‌కి చేయించుకుంటే లాస్ట్‌కి వీళ్ళకి పిల్లలు పుట్టినట్టుగా మనకి ఒక డైలాగ్ తోటి ఎండ్ చేసి హ్యాపీ ఎండింగ్ అయిందని చెప్పేసి చెప్తారు. అంటే ఇది మూఢనమ్మకాల బేస్ మీద శాపం అనే బేస్ మీద ఒక వెరైటీ కాన్సెప్ట్ తీసుకున్నారు. దాన్ని చేసినటువంటి తీరు బావుంది. ముఖ్యంగా ఏంటంటే నటీనటుల పెర్ఫార్మన్స్ ప్రకారంగా మనకు ఈ సినిమాలో హీరో 'యశ్‌పూరి' గాని, 'అపూర్వరావు' గాని వీళ్ళందరూ గూడా ముఖ్యంగా 'అజయ్ ఘోష్' గాని, ఝాన్సీది పాత్ర కొంచెం పరిమితి తక్కువ. ఆమెకి ఇంకా యాక్చువల్లీ ఝాన్సీ పాత్రని ఇంకా చాలా వాళ్ళు ఆడుకునే అవకాశం ఉంది. అందుకని ఎందుకో ఆ పాత్రను పెంచలేదు. సరైన పందాల్లో పూర్తిగా వాడుకోలేదు. ఓవరాల్‌గా ఒక హ్యాపీ ఎండింగ్ అనేది ఒక వెరైటీ సినిమాగా మనకు 2 గంటల 26 నిమిషాల ఒక వెరైటీ సినిమాగా అనిపిస్తుంది. అదే ఈ 'అపూర్వరావు' ఈ యోగా స్కిన్ టైట్ చేసినప్పుడు బాగా సెడ్యూసింగ్‌గా మనకు పిడుదలన్న సైజ్ తెలిసేలాగా లాంగ్ షాట్‌లో, స్టిల్ అవుట్‌లలో ఆ షాట్లు చూపిచ్చారు. బానే ఉంది. పాటలు కూడా బాగున్నాయి ఈ సినిమాలో. సో, ఓవరాల్‌గా ఒక మంచి సినిమాని చూసినటువంటి ఫీలింగు యూత్‌కి మెయిన్‌గా అట్రాక్ట్ అయ్యే విధంగా ఈ సినిమాని తీయడం జరిగింది. సో, 'సంజయ్ రెడ్డి', 'అనిల్ పల్లాల' తర్వాత 'యోగేష్ కుమార్ పూరి' చేసినటువంటి ఈ సినిమాకి కౌశిక్ భీమిడి దర్శకత్వము, అట్లాగే రవి విడమర్తి యొక్క సంగీతము బాగా మన 'యశ్‌పూరి' నటన కూడా ఈ సినిమాకు రాణింపు వచ్చి మంచి కెమెరా పనితనం అదంతా కనబడి ఒక మంచి సినిమాని చూసిన ఫీలింగే మనకు కలుగజేస్తుంది ఈ హ్యాపీ ఎండింగ్. మొత్తానికి చూసిన వాళ్ళకి మాత్రం హ్యాపీ ఎండింగ్ అనే అనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా నేను ఈ సినిమాకి ఇస్తున్నటువంటి రేటింగ్ ఏంటంటే 3.25/5 ఈజ్ మై రేటింగ్. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.